హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి మృతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కన్నతల్లి జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు. వరంగల్ మామూలు నేల కాదు, ఎంతో మంది వీరుల్ని కన్న గడ్డ అని చెప్పారు. ఇవాళ ఈ గడ్డ మీద బీఆర్ఎస్ సభ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సరిగా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. ఆనాడు గులాబీ జెండాని ఎంతో మంది అవమానించారని చెప్పారు. కానీ ఏనాడు నిరాశ చెందలేదని, నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. వలసవాదుల విష కోగిలిలో నలిగిపోతున్నటువంటి తెలంగాణను ఎట్టి పరిస్థితుల విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని, జననీని జన్మభూమిని మించింది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. 25 ఏళ్ల క్రితం ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది అవమానపరిచారు, ఎన్నో మాటలన్నారు, ఎగతాళి అవహేళన చేశారు. మగలో పుట్టింది పొబ్బలో పోతుందని అన్నారు. కానీ అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది బలిదానాలతోని, అనేక ఉద్యమాలతోని యావత్ తెలంగాణ అద్భుతమైన ఉద్యమమై ఎగసిపడింది. ఒక సమయంలో తెలంగాణ యావత్ ఒక పక్కన నిల్చొని బరిగీసి నా తెలంగాణ అక్కడ పెట్టు అని నిలబడ్డ సందర్భం సృష్టించాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడగలేదని, మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని అన్నారు. కేసీఆర్ రైతు బంధు కింద ఏం చేస్తుండు, ఏమిస్తుండు? 10,000 ఇస్తుండు, మేం 15,000 ఇస్తామని చెప్పిండ్రు. పెన్షన్లు 2,000 ఇస్తుండు, మేం 4,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇద్దరుంటే ఒకరికి ఇస్తుండు, మేం ముసలోడికి 2 ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు కదా. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తుండు, మేము 6,000 ఇస్తున్నాం. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తున్నామన్నారు. విద్యార్థులకు విద్యా కార్డు కింద 5 లక్షలు గ్యారంటీ కార్డు ఇస్తామని ఎన్నో మాటలు చెప్పారు. ఇక ఒకరి వెనక ఒకరు ఉరిచి 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9న ఒక కలంతో పాటు ఖతం చేస్తా అన్నారు. చేసిండ్రా అంటే చేయలేదని కేసీఆర్ విమర్శించారు. ఏప్రిల్ 27, 2001న జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన మహోజ్వల ఘట్టం. కులం, మతం, పదవుల కోసం పుట్టలేదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. పదవి త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరింది. చీకట్లను పారదోలడానికి, ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఒకే ఒక్క మాట చెప్పాను. ఉద్యమం నుంచి వెనక్కి వెళితే ఉద్యమ జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపడని చెప్పి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తదనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, సిద్దిపేట తమ ఉప ఎన్నికల్లో ప్రజలు ప్రాణం పోసి ఊపిరిలూదితే అద్భుతంగా ఉద్యమం పురోగమించిందని అన్నారు. హెచ్సియు భూములు అమ్ముకుంటున్నారు, అసలు ఏ భూములు అమ్ముకోవాలి, ఏ భూములు అమ్మకూడదో విచక్షణ ఉండాలని సూచించారు. 100కు 100% మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అవసరమైతే డైరీలో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అత్యుత్సాహం ప్రదర్శించొద్దంటూ సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని, నేను కూడా రేపటి నుంచి బయలుదేరతా, ఒక్కొక్కరి సంగతి చూస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.